గురువు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఏమిటంటే, వారు మనల్ని దండించి సరైన దారిలో పెడతారు. शुरू में प्रेम मिलता है, बाद में धीरे 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 उनकी जैसे पड़ती है ना खोपड़ी पे, ప్రారంభంలో ప్రేమ లభిస్తుంది. తరువాత ఆయన చేతిలో దెబ్బలు తిన్న తరువాత మన అహంకారం అంతం కావడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ మీరు విచ్ఛిన్నమయ్యేంతగా గురువు దండించరు. గురువు పని చాలా సమతుల్యంగా ఉంటుంది. కోరికలను వదలడం చాలా సులభం. కానీ అహంకారాన్ని వదలడం చాలా కష్టమైన పని. మన సంస్కారాలను, కోరికలను అంతం చేయడమే గురువు యొక్క ముఖ్యమైన పని. రెండవది అహంకారాన్ని అంతం చేయడం. ఎప్పటి వరకైతే అహంకారం ఉంటుందో, నేను సమాధి స్థితిని పొందాను అని, అప్పటి వరకు భగవంతుడు లభించడు. तब तक ईश्वर नहीं मिलेगा। నేను ఇది సంపాదించాను, అది సంపాదించాను, ఇవన్నీ పనికిరాని విషయాలు. యోగులలో కూడా అహంకారం ఉంటుంది. ఈ బిందువు జాగృతమైంది, ఆ బిందువు జాగృతమైంది, ఈ అనుభవం అయింది అని. కానీ మనం అన్నీ భగవంతుని ముందు అర్పణ చేయాలి. మీ కృప వల్లే ఇది లభించింది అని. నేను ధ్యానించాను, నాకు ఈ అనుభవం లభించింది అని అనడం అహంకారపు మెట్లపై నడవడం లాంటిది. మనం డైరీలో రాసుకున్నప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాకు ధ్యానంలో ఈ అనుభవం కలిగింది, లేదా ఆయన నాకు ఈ అనుభవాన్ని కల్పించారు, గురు మహారాజ్ కృప వల్ల అలా జరిగింది అనే భావనతో ఉండాలి. ఎప్పుడైతే నేను ధ్యానం చేసినప్పుడు ఈ అనుభవం కలిగింది అని మన మాటలు మొదలవుతాయో, అప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళుతుంది? నేను అనే దానిపైకి. మన వైఖరిని మార్చుకోవాలి, భగవంతుడి వైపు మళ్లించాలి. और गुरु का काम यही है। గురువు చేసే పని ఏమిటంటే, నేను నుండి నీవు అనగా భగవంతుని వైపుకు వెళ్ళేలా చేయడం. వారి పని అదే. और कैसे पसंद करें? గురువుని ఎలా ఇష్టపడాలి? అది మీపై ఆధారపడి ఉంది.